ఏమండి మీకేదో మెసేజ్ వచ్చిందండి? అదా ఇల్లు ఈఎంఐ కట్ అయినట్టుందే. మరి ఇంతకు ముందు కూడా ఎట్లైనా మెసేజ్ వచ్చింది కదా? అది అయిపోయిన ఈఎంఐ కావచ్చు. అగ్గు కార్ ఈఎంఐ కూడా కట్ అయినట్టుంది. కార్ ఈఎంఐ కూడా కట్ అయినట్టుందిగా. ఉప్పు ప్యాకెట్ అయిపోయింది, దుకాణంలో ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకురాలి. ఆ ఫ్రిడ్జ్ మీద క్రెడిట్ కార్డు ఉంటుంది, ఒకసారి ఇవ్వు. అంటే ఇల్లు మొత్తం ఈఎంఐల మీద నడుతుందా? ఈ రోజులలో ఇటుకలు లేని ఇల్లు ఉంటది కావచ్చు, కానీ ఈఎంఐ లేని ఇల్లు ఉండదు. ఈఎంఐ లేని ఇల్లు ఉండదే. నువ్వు నన్ను మోసం చేసినావు. మా వాళ్ళు ముందే చెప్పిల్లు ఈ లీవ్స్ కాదు ఈఎంఐ లీవ్స్ పెళ్లి చేసుకోమని. మోసం చేసుడే ఏంది? నన్ను ఇష్టపడేగా పెళ్లి చేసుకున్నావు. ఇష్టమా పాడా? కారు ఉంది కదా అని కథ ఉన్నాయని చేసుకున్నా. నీ ముఖానికి అంబానీ దొరుకుతాడా? నాలాంటి అప్లా అప్పారావే దొరుకుతాడు. అయినా అంత స్తోమత లేనవి సోకులు ఎందుకు పడతావు? ఆటల మందం లేవు అని ఐఫోన్ వాడబడుతుంది. బ్యాంకులు బ్యాలెన్స్ లేవు అని బ్రాండెడ్ బట్టలు వేయబడుతుంది. కష్టపడి అలవాటు అయితే లేదు కానీ ఖర్చు చేసి అలవాటు అవుతుంది. గట్టి ఊరకి అందరు వింటారు. ఇంటినని అయినా మందికి తెలియదా? ఏం తెలుసు మందికి? అప్పులు వేసిన బతుకుల నిప్పులు పోసినావని. ఎటు పోతున్నా బ్యాగు తీసినావు? మా పుట్టింటికి. మీ చిన్నింట్లో ఏముంటవే? ఇది ఈఎంఐ ఇల్లేనా ఇంద్రభవనం లెక్క ఉంటది. బల్లులున్న ఇంట్లో అయినా ఉంటా కానీ బిల్లులున్న ఇంట్లో మాత్రం ఉండా. పోతే వేణు కానీ ఆ బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టిపోయే. బ్యాగులు ఏమన్నా బంగారం ఉందా? బట్టలుగా ఉన్నాయి. మేడం ఆ బ్యాగ్ నాకు ఇచ్చేయండి, నేను మా ఆఫీస్లో ఇస్తా. ఎందుకు? ఆ బ్యాగ్ ఈఎంఐ ఇంకా కట్టలేదు.